హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కంటెంట్ పబ్లిషింగ్ చేయడమే మీ యొక్క పని అనమాట. ఎక్సెల్ అండ్ ఫోటోషాప్ వస్తే మీకైతే ఈ యొక్క జాబ్లకి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈజీగా 40,000 జీతం అనేది ఇస్తారు. అప్లికేషన్ ఫీజు అనేది ఏముండదు. అలాగే జనరల్ షిఫ్ట్ డ్యూటీ అనేది ఉంటుంది. అలాగే చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేచేట నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, విశ్లేషకుడు అంటే అనలిసిస్ట్ అనమాట. AUMPMCBD అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ మార్కెటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. డిజిటల్ ఆస్ట్రేలియా మద్దతు ప్రకారం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం అంతటా అనమాట. అయితే సారాంశం వచ్చేసరికి ఇక్కడ చూడండి, విశ్లేషకుడు, డిజిటల్ వెబ్ పబ్లిషింగ్ అండ్ మార్కెటింగ్ ఆటోమేషన్, డేలైట్ సపోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మా డిజిటల్ విక్రయదారుల బృందంలో చేరండి. HTML మరియు CSSని ఉపయోగించి డెలైట్ బాహ్య వెబ్సైట్ పేజీలు మరియు డిజైన్ పేజీలను కంటెంట్ను రూపొందించడంలో మరియు నవీకరించడంలో ఈ నిపుణులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మేము సంస్థ వ్యాప్త ఈవెంట్ల శ్రేణికి కూడా మద్దతు ఇస్తున్నాము. ప్రముఖ వర్చువల్ మరియు ప్రత్యక్ష ప్రచారాలను ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి మరియు అమలు చేయడానికి బృందం వ్యాపారంతో సన్నిహితంగా పనిచేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. క్లయింట్ల విస్తృత స్పెక్స్తో భాగస్వామ్యం చేయబడిన ప్రక్రియ సృష్టి మరియు డెలివరీని రూపొందించే వివిధ వాటాదారులతో బృందం బహుళ ఛానల్లో కూడా పనిచేస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మీరు చేయబోయే పని అనేసి ఇవ్వడం జరిగింది. వెబ్ అనమాట. సో అంశం, కథనం మరియు పరిష్కార పేజీలను సృష్టించాలి, అలాగే మరియు నవీకరించాలి అనమాట. సో AEM భాగాలను ఉపయోగించాలి. అలాగే HTML కార్యాచరణను ఉపయోగించి వెబ్ పేజీలను అనుకూలీకరించడం అనేది చేయాలి. అలాగే HTML ఫ్రాగ్మెంట్ నిర్వహణ మరియు పాలన ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి. గణాంకాలను విశ్లేషించడము మరియు కొలవడము, ప్రతి నెలలో వెబ్ పేజీ వీక్షణలకు కొలవడము, అలాగే కమ్యూనికేట్ చేయడానికి మరియు వ్యాపారానికి తిరిగి నివేదించడానికి డేటాను ఉపయోగించగల ఫార్మాట్లో ప్రదర్శించడం అనేది మీలో ఉండాలి. అలాగే రోజువారీ సమస్యలను పరిష్కరించడం అనేది కూడా మీకు తెలియాలి. అలాగే విధానాలకు కట్టుబడి ఉండేలా అభివృద్ధి చేయడానికి వాటాదారులతో అనుసంధానం చేయడం మరియు సైట్ వినియోగదారులకు వీటిని కమ్యూనికేట్ చేయడం అనేది మీకు తెలిసి రావాలన్నమాట. అలాగే SEO ఉత్తమ పద్ధతులు మా వెబ్ పేజీల్లో పొందుపరచబడి ఉన్నాయని నిర్ధారించడం అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అలాగే డెలైట్ వెబ్సైట్ నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం మరియు పాత కంటెంట్ను తీసివేయడం, అలాగే ఆర్కైవ్ చేయడం అనేది మీరు ఇవన్నీ చేయాలన్నమాట మీ యొక్క జాబు. అలాగే గ్లోబల్ నుండి కొత్త టెంప్లెట్లు మరియు డెవలప్మెంట్లను అర్థం చేసుకోవడం మరియు వాటిని AU వ్యూహం మరియు పాలనతో ఆస్ట్రేలియాలో పరిచయం చేయడం అనేది మీరు చేయాలి. మార్కెటింగ్ ఆటోమేషన్ అనమాట. ఆస్ట్రేలియా అంతటా వ్యూహాత్మక క్లయింట్లు, సేవా మార్గాలు మరియు పరిశ్రమ సమూహాల కోసం ఈవెంట్లు మరియు ప్రచారాలను అమలు చేయడంలో వ్యాపారానికి మద్దతు ఇవ్వడం అనేది చేయాలి. అలాగే CRM మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్లపై డేటాబేస్ నిర్వహణ అవసరాలు అనేవి మీకు తెలిసి ఉండాలి. అలాగే ఈమెయిల్ డైరెక్ట్ మార్కెటింగ్ టెంప్లెట్లను సృష్టించాలి. అలాగే మార్కెటింగ్ అనుషంగిక నాణ్యత మరియు సకాలంలో అవుట్పుట్ను నిర్ధారించుకోవాలి. అలాగే ప్రచారం విజయవంతమై కావడానికి
వాటాదారులకు కీలకమైన ఇన్పుట్లను అందించగలగాలి. అలాగే పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి ఈమెయిల్ ప్రచారాలు మరియు ల్యాండింగ్ పేజీల కోసం A/B పరీక్షలను అమలు చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ ప్రచారాలను అమలు చేస్తున్నప్పుడు మరియు డేటాను సేకరించినప్పుడు ప్రచార ప్రవాహాలను ఉండాలి మరియు సమ్మతిని నిర్ధారించుకోవాలి. ప్రచార డేటాను విశ్లేషించండి మరియు ఆర్గానిక్ ప్రయత్నాల ద్వారా ఈమెయిల్ జాబితాను నడపడంలో కూడా సహాయపడే విధంగా ఉండాలన్నమాట. పని ప్రదేశం వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది. ప్రజెంట్ కోవిడ్ కారణంగా వీళ్ళైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే షిఫ్ట్ సమయాలు వచ్చేసరికి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా ఒక షిఫ్ట్ ఉంటుంది. లేదనుకుంటే మీరు జనరల్ షిఫ్ట్ కూడా చేయొచ్చు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. అయితే జట్టు వచ్చేసరికి మా బృందం అసాధారణమైన క్లయింట్ సేవను అందిస్తుంది మరియు దీర్ఘకాలిక పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలను నిర్మించడానికి పనిచేస్తుంది. మా బృంద సభ్యులు వారి వ్యాపార సంస్కృతి అలాగే సంస్థాగత నిర్మాణం వనరులు మరియు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు సాధ్యమయ్యే వాటిపై దృష్టి సారిస్తారు మరియు క్లయింట్లకు అవకాశాలను అందించడానికి మార్గనిర్దేశం చేస్తారు అనేసి చెప్పడం జరిగింది. అర్హతలు వచ్చేసరికి అవసరం అనమాట. బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ పబ్లిషింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో కనీసం 2 సంవత్సరాలు లేదా అసలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు. HTML, ఎక్సెల్, గూగుల్ అనలిటిక్స్, అడాబ్ ఫోటోషాప్తో అధునాతన పరిజ్ఞానం తప్పనిసరి అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. కంటెంట్ మేనేజ్మెంట్ సెక్షన్లో కూడా మంచి స్కిల్ అనేది ఉండాలన్నమాట. అయితే సేల్స్ ఫోర్స్, MS డైనమిక్స్ వంటి CRM ప్లాట్ఫామ్లను పని అనుభవం అనేది తెలిసి ఉండాలి. అలాగే ఏదైనా ఈమెయిల్ మార్కెటింగ్ సాధనాలు ప్లాట్ఫామ్కు బహిర్గతం చేసే విధంగా ఉండాలి. అలాగే మార్కెటో, మెయిల్ చింప్ మొదలైనవి ఇటువంటివి కూడా చేసి ఉండాలి. ప్రాధాన్యత వచ్చేసరికి ఆంగ్లంలో అద్భుతమైన శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. వర్చువల్ సెటప్లో వాటాదారులతో కలిసి పనిచేసే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే వివరాలపై దృష్టి పెట్టకుండా మల్టీ టాస్క్ చేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. మీరు ఎలా పెరుగుతారు అనేది నేను ఇచ్చిన నోటిఫికేషన్ చూసి మీరైతే ఇక్కడ చదవచ్చు. అయితే దీనివల్ల లాభాలు ఏంటి అనేవి కూడా మీరు తెలుసుకోవచ్చు. డెలైట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే కార్పొరేటర్ సౌరత్వం. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. సో దరఖాస్తు ప్రక్రియ మీరు ఇప్పటికైనా నమోదు అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఫస్ట్ టైం అప్లికెంట్ అంటే క్రియేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది ఈ విధంగా. సో సెలెక్ట్ యువర్ రెజ్యూమ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అలాగే జాబ్ స్పెసిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుందన్నమాట, అవి కూడా మీరు ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ రివ్యూ అండ్ సబ్మిట్, మీ యొక్క అప్లికేషన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అన్నీ కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అనేది చెక్ చేసుకొని ఫైనల్గా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క అప్లికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.